స్తోత్రములనైనా పాటల ద్వారాగను సాక్ష్యాల ద్వారాగను ఆత్మ ఆరాధన ద్వారాగనైనా మీరు ఘనతయో మహిమ తెచ్చుకున్నందులకై స్తోత్రములు. అల్లరాత్మలను చీకటాత్మను నిద్రాత్మలనైనా మీ నామంలో తొలగిపోమని ప్రార్థిస్తున్నాము తండ్రిని. స్తోత్రములు. అటు బిడ్డకు మెలకు వెళ్ళిన ఆత్మను దాచేయమని ప్రార్థిస్తున్నాము. అయా ఇదే కాల సమయంలో ప్రభు మీ దాసులు మీ పక్షము నిలబడుతున్నవాడు విగ్రహంలో వచ్చి వారు తండ్రి వారి నోటికి నైనా బోరగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతలైన ఆత్మ అభిషేకమును దాచేయమని వేడుకొనుచున్నాము. ఆకాశము కంటే గగనముల కంటేనైనా లోతైన మర్మములను జుంటూ తేనెల ధార కంటే మధురమైన వాక్కులను రాగబడిన వర్తమానములను మరుగైన సత్యములనైనా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. వాటిని వివరించుటకును బోధించుటకునైనా తగిన జ్ఞానములను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలకు వెనగలిగిన శవులను గ్రహించే హృదయమును దయచేయండి. చెబుతున్న వాకులు ఎవరు కూడా అర్థముగా విని అయా ఇడిచి వెళ్ళక ప్రభాని స్తోత్రములు. మరుదమని పలకమైన రాచుకొని వాక్యానుసారంగా జీవించుటకును వాక్యానుసారంగా నడుచుటకును కృప దయచేయండి. మీ సేవకులను మిచిలో చాటును మరుగు చేసి మాకు కావాల్సిన పరలోక వర్తమానం అందించి మీ నామానికి మాత్రమే ఘనతయు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వ్యక్తులుగా ఏడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14వ వచనం. చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మందిని వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చు. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలువరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడుకను పారిపోయెను.
న్యాయాధిపతులు 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయిము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీలలో యుద్ధశాలలు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు.
కురిసెనే నీ కృపామృతం. జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆమేన్. హల్లెలూయా. ఏంది ఆరాధించగలగలేకపోతున్నారు? అవి మ్యూజిక్లు ఎక్కువ మోగితే ఎక్కువ వస్తుంది అంటావా? హల్లెలూయా. శక్తితో ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. మెలకువ కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ముందుగా చిన్ని విన్నపం ఒకటి చేద్దాం. ప్రార్థన. నిన్నటి దినమున పాస్టర్ పీడి పాలనకి యాక్సిడెంట్ జరిగింది. దేవుడు కృప చొప్పున మంచి సురక్షితంగా ఉంచారు. కానీ ఒక నరం తెగిలిందంట. ఆ నరాన్ని ఆ సర్జరీ ద్వారా సెట్ చేశారు. అది 48 గంటల తర్వాత అది తెలిసింది అనమాట. పూర్తిగా ఆ రక్త ప్రసరణ జరుగుతూ ఉండగా ఒక ఎముక కూడా ఇరిగిందంట. ఆ ఎముక కూడా సెట్ చేయాలంటే ముందు బీపీ షుగరు కంట్రోల్లో ఉంటే అది చేయగలుగుతారు. కనుక కొంచెం ఒక విన్నపం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి పాస్టర్ పీడి పాలన్నని దేవుడు దర్శించి మంచి ఆరోగ్యంతో నింపి ఆ నరమును ఆ ఎముకను సెట్ చేయనట్లుగా దేవుడే కృప చూపించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా దేవానికి స్తోత్రం. కృప చూపించి స్తోత్రం 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మహాగణుడానికి స్తోత్రాలు తండ్రి.
అయా సహోదరుడు నా ప్రభువా పీడి పాలనను జ్ఞాపకం చేసుకో నా ప్రభువా. అయా బిడ్డకు నా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయానికి స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డకు నాయన ఎక్కడైతే గాయముందో నా ప్రభువా, అయా సమస్తం నాయన మెరిగిన దేవుడు కాబట్టి నా ప్రభువా, అయా శాకుల పక్షాలు ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభువా. అయా బిడ్డను సమయకాలు నా ప్రభువా, అయా నీ సన్నిధిలో కూడి నా తండ్రి ప్రార్థన చేస్తున్నాము నా ప్రభువా. అయా ప్రార్థనకు జవాబులను కలిగించువాడానికి స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డను దర్శించు నా ప్రభువా. అయా బిడ్డని రక్తాన్ని పోక్షించి దయచేసి అయా పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి నా తండ్రి. అయా బిడ్డలను దర్శించయానికి స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డలు నా ప్రభువా, అయా యవన పాయంలో నా ప్రభువా, అయా నీ సేవలో నా ప్రభు రక్తాన్ని నా ప్రభువా, అయా ధారబోచారు నా ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డను దర్శించు నా ప్రభువా. అయా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అయా బిడ్డలు నా తండ్రి నా తండ్రి. అయా నువ్వే సరి చేసి నా ప్రభువా. అయా ఈ సమయ కాలంలో నా ప్రభువా, అయా ఈ సమయంలో నా తండ్రి, అయా నువ్వే దర్శించయానికే స్తోత్రం. అయా పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి సంపూర్ణ స్వస్థం కలిగించయా. అయా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రియుడి పాలను దేవుడు దర్శించి ఆ నరమును ఆ ఎముకను దేవుడు కృప చూపించి సెట్ చేయడానికి కృప చూపుతున్న దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది సర్జరీ చేయడానికి దేవుడు కృప చూపించి ఎలాంటి షుగరు ఎలాంటి బీపీలు లేకుండా నార్మల్లో ఉంచుటకు కృప చూపుతున్న దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడే కృప చూపించి ఇంకను రానున్న దినములలో ఆయన సన్నిధిలో బలమైన పాత్రగా అనేక ప్రాంతాలు తిప్పుకొని వాడుకోబోతున్న దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పిన వాక్యంలో ఆ వాక్యం వార్డ్స్ నేను తీసుకుంటాను, కానీ నేను గత వారం చెప్పినది కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. గత వారంలో ఏం చెప్పారంటారు? గుర్తుందా? కష్టమేనా? సమర్పణ కలిగిన స్థితిని బట్టి వేటిని మనం సమర్పించుకోవాలో నేను 3 విషయాలు మీకు తెలియజేశాను. ఒకటి, దేహమును సమర్పించుకోవాలి. 2, దేవుని సన్నిధిలో కానుకలను సమర్పించుకోవాలి. 3, దేవుని సన్నిధిలో సమయాన్ని సమర్పించుకోవాలి. మరి 4 చదువుకుందాం. 4 ఏమిటంటే, మనకిచ్చిన దాన్ని బట్టి ఆ దేవుని సన్నిధిలో స్తుతించుట సమర్పించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. హుషారుగా ఈ మధ్య మూలన తగ్గినట్టుంది. ఆ మూలన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే స్తుతించుట నేర్చుకోవాలి. ఈ స్తుతి వలన ఏం కలుగుతుంది మనకు తెలుసు. ఈ స్తుతి మనిషికున్న స్థితిగతులను మారుస్తుంది. ఆమేన్. దావీదు గారి యొక్క జీవితం ఎలాంటి స్థితి? ఒక పెంట కుప్పల యొద్ద నివాసము కలిగిన వ్యక్తి, అంటే గొర్రెల వెంబడిస్తున్న వ్యక్తిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రాజసింహాసనాన్ని తీసుకొచ్చాడు. రాజసింహాసనానికి మీదకి తీసుకొచ్చిన దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి అంటే, 4వది మన జీవితాల్లో స్తుతించుట సమర్పించుకోవాలి. ఈ స్తుతి నీ జీవితంలో ఉన్న స్థితిగతులను మారుస్తుంది. ఆ చదువుకుందాం. కీర్తనలు 50వ అధ్యాయము 22-23 వచనాల్లో
రెండు విషయాలు ఉంటాయి. అంటే దేవుడిని మరిచిన వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయో, దేవుణ్ణి స్తుతించిన వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయో గుర్తు చేసుకుందాం. దేవుడిని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దానిని నుంచి తప్పించేవాడు ఎవడనో లేకపోవును. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని యొక్క రక్షణ కనపరుచున్నట్లుగా మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ స్తుతి ద్వారా ఏం చేయబడుతుందంటే దేవుడిని మహిమ కలుగుతుంది. ఈ స్తుతి ఆ దేవుడికి మహిమ కలుగుతుందని బట్టి ఇప్పుడు ఏం చేయబడుతుందంటే ఈ స్తుతి యాగం అర్పించిన దాన్ని బట్టి తన యొక్క జీవితంలో రక్షణ కనపరచబడినట్లుగా అతడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మరి స్తుతిస్తున్నావా? ఆరాధన అనగానే బయటికి వెళ్ళిపోతున్నామని. మరి స్తుతించేప్పుడు సమయము స్తుతించాలి కదా. ఆయన సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలలో ఆరాధించగలిగిన సమయంలో ఆరాధించాలి కదా. మరి ఆరాధించగలుగుతున్నావా? లేక ఏదోలి పాడాలి, కొట్టాలి, ఏదో చప్పట్లు కొట్టే విధమైన స్థితిలోనికి వస్తున్నాం. ఆయన పరిశుద్ధ ఆత్మచేత మనం నింపబడే విధమైన స్థితిలోనికి వచ్చినట్లుగా వారు అపోస్తులైన ఆ స్థితిలో అపోస్తుల కార్యంలో ఉంటుందన్నమాట. వారు ఏకముగా ఒక ప్రాంతంలో దేవుని సన్నిధిలో కూడి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో వారు ఆరాధిస్తున్న సమయంలో వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఏం చేయబడ్డారంటే శక్తి పొందుకున్నారు. అక్కడ అంటుంది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన ఆ యొక్క జీవితంలో మరి ఈ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయన శక్తిని ఆయన ప్రసన్నతను మనం పొందుకునే స్థితిలోనికి వస్తున్నావా? ఈ స్థుతిలోనే ఉంది మంచి మన జీవితాలలో ఆరోగ్యకరమైన స్థితి. ఈ స్థుతిలోనే ఉంది మన జీవితాలు మన యొక్క స్థితిని బట్టి ఆ స్థితిని మార్చగలిగిన శక్తి. మరి పొందుకుంటున్నావా? ఏదో నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నావా? సరే, ఐదవదిగా ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాలలో ప్రాయశ్చిత్తం. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేహం సమర్పించుకోవాలి. రెండు, దేవుని సన్నిధిలో ధనమును సమర్పించుకోవాలి. మూడు, సమయాన్ని సమర్పించుకోవాలి. నాలుగు, ఆయన స్తుతించుట సమర్పించుకోవాలి. ఐదు, మన జీవితాలలో ఉన్న అవిధేయతలను దేవుని ఎదుట ఒప్పుకొని ప్రాయశ్చిత్తముగా దేవుని సన్నిధిలో ఒప్పుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చదువుకుంటే, మొదటి యాకోబు పత్రిక, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి? మనము కలిగిన మన స్థితిని బట్టి మనం చేసిన ప్రతి అవిధేయతను దేవుని ఎదుట సమర్పించుకోవాలి. ఈ సమర్పణ మన జీవితాలలో ఉంటేనే మన యొక్క స్థితిని బట్టి క్షమాపణ ఉన్నది.
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నమాట, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లతాడు, కనికరం పొందుకుంటాడు. ఇప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయబడాలంటే, మనకు కలిగిన మన స్వబుద్ధిని, మనకు కలిగిన మన యొక్క జీవితాలలో నడిపించబడిన ప్రతి ఆలోచనలు దేవుని ఎదుట ఒప్పుకొని మన స్థితిని బట్టి ఇప్పుడు ఏం చేయబడాలని సరైన మార్గంలో నడిపించబడే స్థితిలోనికి వచ్చే విధమైన స్థితిలోనికి రావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి మనల్ని క్షమించి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకా తర్వాత మాట ఉందో చదువుకుందాం. మరి మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికుడిగా చేస్తున్నాము, ఆయన వాక్యం మనలో లేదు అంటుంది, ఉండదు అంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన అంతటి అంతు ఆయన అధికారంలోనికి మనం ఒప్పుకుంటే, మనకు కలిగిన ఈ యొక్క స్థితిని బట్టి మన జీవితంలో ఉన్న పాపమంతా ఒప్పింప చేయబడితే ఆ దేవుని సన్నిధిలో ఆయన కనికరమ చేత మనం ఇప్పుడు పవిత్రులుగా చేయబడతాం. ఆమేన్. అక్కడ అంటున్నమాట, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల అబద్ధికులుగా చేస్తున్నాం అంటున్నాడు. మరి ఆయన వాక్యం మనలో లేదో అంటున్నాడు. మరి మన జీవితం ఎలాంటి స్థితిలోకి వస్తుంది? అందుకే సామెతల గ్రంథంలో అంటుంది 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, ఆధారం చేసుకునక పూర్ణ హృదయముతో నమ్మక ఉంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ త్రోవలన్నీ సరళం చేయబడాలంటే ఏం చేయబడాలి? మన ప్రవర్తన ఆ దేవుని ఎదుట, మన జీవితంలో ఉన్న పాపములకు ప్రాయశ్చిత్తముగా దేవుని ఎదుటికి వచ్చి మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు కనుక సమస్త దుర్నీతి పాపముల నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చెప్పా? 5. మరి 6వది దాని దగ్గర అంతా ఆగిపోతూ ఉంటారు. కృతజ్ఞత భావం, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట, సమర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసిన మేలుకు తగిన జీవితంలో నీవు కృతజ్ఞత భావాన్ని చూపించాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. మృతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగిన వారు సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా స్తుతించెదరు. ఈ దినమున సజీవులనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలు, పాతాళమున ఆయనకి స్తుతి ఉండదంట, మృతులు, మళ్ళా ఒకసారి చదవను, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి కృతజ్ఞత స్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను కనుక నిన్ను స్తుతించుతున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి హిజ్కియా యొక్క జీవితంలో తన స్థితిని బట్టి, దేవుడు రక్షించిన రక్షణను బట్టి చెబుతున్న మాటలు ఏమిటంటే, అయ్యా పాతాళంలో నీకు స్తుతి పలకదు,
ఈ సమాధిలోని ఉన్నవారు ఆ మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులుగా నేను స్తుతిస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం కావాలి? మన జీవితాలలో ఆయన చేసిన మేలును బట్టి ఒక కృతజ్ఞత భావపూర్వకమైన స్థితిలో నీ జీవితం నడిపించబడిన స్థితిని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధమైన స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. 10 మంది కుష్టి రోగులలో ఒక వ్యక్తి ఏ విధంగా వచ్చాడో, ఆ వ్యక్తి ఏ విధంగా వచ్చి దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొద్ద పడి ఆయన సన్నిధిలో స్తుతిస్తూ కేకలు వేస్తూ ఆయనను మహిమపరిచాడని చెబుతుంది. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఒక మేలుకరమైన స్థితిలో నడిపించబడుతున్నవాడిగా ఉన్నాడు. ఇంటి వారందరూ భయభక్తులతో నడిపించబడుతున్న స్థితి ఉన్నది. అయితే ఆయనకు ఒక దేవుని దూత చెబుతున్న మాటలు ఏమిటంటే, నీవు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థనలు నా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి. మరి ఆడ ఆగిపోలా. హల్లెలూయా. మరి తర్వాత కూడా ఉంది. మరి ఆయనకి ఏమిచ్చాడు? పలానా ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు, అతన్ని పిలువనప్పించుకో అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే చాలా సత్యం ఉన్నది. మరి ఇన్ని మేలులు చేసినప్పుడు నీ జీవితంలో కృతజ్ఞతగా కుటుంబ ఆరాధన పెట్టుకుంటున్నావా? హల్లెలూయా. పెట్టినవారు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కొర్నేలి అనే భక్తిపరుడు కనబడుతున్నాడు. ఈ కొర్నేలి భక్తిపరుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చేసిన ధర్మ కార్యాలు, అతడు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి అంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చూపిస్తున్నాడంటే, ఇప్పుడు సేవకుడికి చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు పలానా ప్రాంతంలో, ఆ యొక్క కొర్నేలి భక్తిపరుడికి ఏం చెబుతున్నాడంటే, పలానా ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని పిలుచుకో, ఆ సేవకుని పిలుచుకోని చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేయబడాలి? ఈ వ్యక్తి అతన్ని పిలవడంపడానికి 2 వ్యక్తులను పంపించారు. ఇప్పుడు పంపించే సమయంలో ఇతను ఏం చేశాడు అంటే, ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే అక్కడ అంటున్న మాటలు, ముఖ్య స్నేహితులు, బంధుమిత్రులను పిలిచి సమకూర్చాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఏం చెబుతున్నాడు అక్కడ? ఏం అర్థం ఉన్నది? జ్ఞాపకం చేసుకుంటే అతని సన్నిధిలో చేసిన మేలులన్నీ అనుభవించిన స్థితిని బట్టి ఇప్పుడు ప్రత్యేకమైన స్థితిలో తన కుటుంబంలో ఒక కుటుంబ ఆరాధన, ఆ కుటుంబ ప్రార్థన జరిగించబడడానికి ఆ యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. పలానా ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు పిలుచుకోమన్న సమయంలోనే పిలిపించడానికి పంపించాడు. పిలిచిన సమయంలోనికి అందరిని సమకూర్చాడు. మరి మన సమయం ఎలాంటిది? దేవుని సన్నిధిలో సమకూరుస్తున్న సమయమా, లేకపోతే చూసి తర్వాత చూద్దాలి అన్ని పని? మార్తా మరియమ్మ గారిలో వాళ్ళ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మార్త గారు పిలిచి ఏ పరిస్థితిని బట్టి విస్తారమైన పనులు పెట్టుకుందో ఆ విధమైన పరిస్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధిలోనికి అనేక మందిని ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్య స్నేహితులు అంటే జ్ఞాపకం చేసుకుంటే ఒక్కరే ఉండరు కదా, ఒక ప్రాంతం వారే ఉండరు కదా, వేరు ప్రాంతాల నుంచి వారిని పిలుచుకున్నాడు కదా. తనకు కలిగిన బంధువు మిత్రులను అంటున్నాడు, ఆ బంధువులందరినీ ఎక్కడెక్కడ ఉన్న వారిని తీసుకొచ్చి అక్కడ సమకూర్చాడు కదా. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? నీ తరపున నీ కుటుంబానికి నువ్వు ఆ రక్షణ చూపిస్తున్నావా? ఆ కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో అనేక మందిని నువ్వు సమకూర్చి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ఆ భారం కలిగి ఉన్నావా? ఆ భారమైన దానిలో నీ జీవితంలో నీ వంతు ఉన్నదా లేదా? ఏం చెప్పబడింది ఇప్పుడు? ఎన్నోది ఇది? ఏం చెప్పరు? 6వది. 1 దేహం, 2 కానుక,
3 సమయం, 4 స్తుతించుట, 5 ఏమిటి? ప్రాయశ్చిత్తం, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉంటాం. 6 కృతజ్ఞతాస్తుతి. 7 వచ్చిన మన జీవితాల్లో వాక్యానికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటున్న వాక్యానికి ఇందాకన్నా మాట్లాడే కదా, వాక్యం ఉండదు అంటున్నాడు. వాక్యం ఏం చేయబడుతుంది? ఈ వాక్యానికి అర్థమైన స్థితిలో ఏమున్నది? ఈ వాక్యము నీ పట్ల నెరవేర్చబడిందంటే సత్యము నడిపించబడుతుంది. ఈ సత్యం ఏం చేయబడుతుంది? నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యమైన వాక్యము ఏం చేయబడాలంటే ఇప్పుడు నీ హృదయాలలో నింపబడాలి. ఈ సత్యమైన వాక్యము చేత నీ జీవితం ఏం చేయబడాలంటే ప్రతి దినాన్ని స్థితిని బట్టి వాక్కుల ద్వారా సరి చేసుకుంటూ నిత్యము ఆయన సన్నిధిలోనికి నీ జీవితంలో ఆ నిత్య శివార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా ప్రతి విషయంలో సరి చేసుకుంటూ నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యము ఏం చేయబడుతుందంటే కొంచెం ఏం చేస్తుంది? చదువుకుందాం మరి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలిగినదై 2 వంశుల కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఊహలలో శోధించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేయబడుతుందంటే హృదయాల్లోకి వెళ్తుంది. ఈ వాక్యము మన జీవితాల్లో ఎక్కడికి వెళ్తుందంటే హృదయంలోనికి వెళ్ళి ఎక్కడ కల్మషం ఉన్నదో, ఎక్కడ పాడైపోయిన స్థితి ఉన్నదో దానిని సరిచేస్తుంది. మరి సరి చేయబడాలంటే దీనికి అప్పగించుకోవాలిగా. అప్పగించుకోవడం కష్టం అవుతుంది. సేవకుడు భారం కలిగి చెబుతున్న మాటలు బట్టి ఏ స్థితిలో ఉంటున్నారు వాళ్ళు చెప్పుకుంటారు, వారు అయిపోయిందిలే. మరి నెరవేర్చబడేది ఎప్పుడు? మరి కీర్తనలు 149వ అధ్యాయము 9వ వచనం. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే భక్తులకి ఘనతకు కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథం వారి చేతిలో ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ వాక్యము చేత మనం నింపబడాలి. ఈ వాక్యం చేత మనం నింపబడిన స్థితిలో ఉంటే ఈ యొక్క స్థితిని బట్టి మనకి ఘనతకు కారణం ఏదంటే ఈ పరిశుద్ధమైన గ్రంథం. ఇది నీ జీవితంలో ఉన్న స్థితిని బట్టి నీ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చి నీకున్న ప్రతి కల్మషము తొలగించి నీ జీవితంలో హృదయం యొక్క తలంపులన్నింటిలో ఊహలలోనికి అన్నింటిలోనికి ఇది దూరుచు అంతా ఉన్నదాన్నంతా నిర్మలపరిచి పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యానికి మనం అప్పగించుకోవాలి, వాక్యానికి మనం సమర్పించుకోవాలి. ఈ 7వ అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా? ఆ దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఆ 7 అనుభవాలు మన స్థితిని బట్టి నడిపించబడితేనే మన జీవితాల్లో ఆ నిత్య జీవార్థమైన పరలోకానికి సిద్ధం అని మన జీవితానికి అర్హతను పొందుకున్న స్థితిలోనికి వెళ్తాం. 1 దేహం. ఈ దేహము దేవుడిచ్చింది కనుక ఆయన దీన్ని మహిమపరచమంటుంది. 2 కానుక. దేవుడిచ్చిన దాన్ని బట్టి, మనకిచ్చిన తలాంతుని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆ సంపదను బట్టి దేవుని సన్నిధిలో మన రాబడి, మన పదం ఫలం దేవునికి ఇచ్చి గణపరచమంటుంది. గణపరిస్తే నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా, నీ యొక్క గిన్నెలో ద్రాక్షరసము, గానుగలలో ద్రాక్షరసం పైకి పొర్లి పారుతుంది అంటున్నాడు. మన సమయం
సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో సజ్జీగుణం చేసుకుంటున్నావా? ఆ సమయం రోజుకు నీ దినమునకు నీ జీవితంలో 24 గంటలు 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడిపే స్థితిలో నడిపించబడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఆ ఇచ్చిన ధన్యతను బట్టి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా? ఎందుకంటే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, దినాలు చెడ్డవి కనుకనే మనుషుల జీవితాలలో ఎక్కడున్న పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులకు వస్తున్నారు. ఎలాంటి మరి జంతువుల కన్నా హీనమైన పరిస్థితుల్లోకి వస్తున్నారు. వాటికి తెలియదు కానీ వీరు తెలిసి కూడా అదే స్థితిలోకి వెళ్తున్నారు. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, లేకపోతే పిల్లల పట్ల ఏ పరిస్థితులకు వెళ్ళిపోతుంది సమాజం? నాలుగు, స్థితిని మారుస్తుంది. 5, స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు, ఆయన అధికారానికి ఒప్పుకో. 6, కృతజ్ఞత భావం. 7, వాక్యానికి అప్పగించుకో. మరి చిన్న మాట, మరి సేవకులు చెప్పిన మాటలో కొంచెం ఆ మాటను మీరు ఊరక అలా టచ్ చేసి ముగేస్తారు. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు కదా, మనిషి జీవితంలో అతిశయం ఉండకూడదు. అతిశయించేవాడు ఎక్కడ అతిశయించాలంటే ప్రభువు నందే అతిశయించాలి, ఇంకెక్కడ అతిశయం ఉండకూడదు. యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం అనుకుంటూ చదువుదాం ఒకసారి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, శూరుడు తన యొక్క శౌర్యమును బట్టి కానీ అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యను బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను బట్టి, యెహోవాను అని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏ శరీరం అతిశయించకూడదు, వేటి విషయాలు అతిశయించకూడదు, దేవుని బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటల్లో చూస్తున్న మాటను బట్టి ఏ శరీరం తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానిని సిగ్గుపరచుటకు ఎర్రివాడిని ఏర్పరచుకున్నాడు దేవుడు. బలవంతుడు సిగ్గుపరచడానికి బలహీనుడైన వాడిని ఏర్పరచుకున్నాడు. తునీకరించబడిన వాడిని, ఎన్నికైన వాడిని తునీకరించడానికి, ఆ యొక్క వ్యక్తిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వాడిని, తునీకరించిన వాడిని, ఏనికి పనికి రాని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాను అతిశయం? దేవుల్లో అతిశయం ఉంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను దేవుడు అతిశయంగా కారణానికి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు, శూరుడు తనకున్న శౌర్యమును బట్టి అతిశయించవద్దు, ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యను బట్టి అతిశయించకూడదు. భూమి మీద నీతి న్యాయములు జరిగించుతున్న దేవుడు, ఒక దేవుడు ఉన్నాడని గ్రహించి, యెహోవాను నేనని గ్రహించి, నన్ను పరిశోధించుకుంటూ తన జీవితంలో అక్కడికి నడిపించబడి ఈయనే నా దేవుడని ఆయనను బట్టి నువ్వు అతిశయించబడాలి. కీర్తనలో అంటాడు కదా ఇంకా మాట, కొందరు రథముల బట్టి గుర్రముల బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే ఆ దేవుని యొక్క నామం, యెహోవా నామమును బట్టి అతిశయపడదుముగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం, దేవుని సన్నిధిలో మోకరిద్దాం. మోకరించిన మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం.
ఆయన సన్నిధిలో మనం అప్పగించుకుందాం. ఎంతగా మనల్ని ప్రేమించాడో, ఆ ప్రేమించిన నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో, ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీ స్థితిని బట్టి దేహముతో దేవుని మహిమపరిచే స్థితిలోనికి వస్తున్నావా? నీవు నీ సొత్తు కాదు, ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడే. ఆయన విలువ పెట్టి కొనుక్కున్న నీ జీవితంలో ఆయన మహిమపరిచే స్థితిలోనికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో నీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఆయన మహిమార్థమైన జీవితాన్ని, దేహాన్ని సమర్పించుకుంటున్నావా? ఆయన దాని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో నీకు కలిగిన స్థితిని బట్టి, నీకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పని బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీ జీవితంలో క్షేమంతో నింపుకుంటూ నడిపించాడు. మరి నీ రాబడినంత దేవుని సన్నిధిలో ఆ ఫలము ఆ యొక్క దశమ భాగం దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చే స్థితిలోనికి వస్తున్నావా? ఆ కానుకను సమర్పించుకునే స్థితిలోనికి వస్తున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆ దేవుని యొక్క సమయాన్ని దొంగలించకుండా ఆ దేవుని సన్నిధిలో ఆ సమయం చేతను ఆ దేవుని సన్నిధిలో గడిపే స్థితిలోనికి వస్తున్నావా? స్తుతించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలో మహిమార్థమై తన జీవితంలో ఎంతగా దేవుని యొక్క మందసం ఎదుట దావీదు ఎంతగా గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడే. రాజే కానీ దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. అంతగా తన జీవితంలో ఎంతగా అధికారం ఉన్నదని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో స్తుతించేవాడిగా మార్చబడ్డాడు. మరి మార్చబడుతున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నావా? ఈ స్తుతి దేవునికి మహిమ తీసుకొస్తుంది. ఈ స్తుతి నీ జీవితంలో రక్షణ కనపరుస్తుంది. ఈ స్తుతి నీ జీవితంలో ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటుంది. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని, నీ యొక్క బుద్ధిని, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సమస్త ప్రవర్తన ఎంతటి అంటూ ఆయన అధికారానికి ఒప్పుకునే స్థితిలోనికి సమర్పించుకుంటున్నావా? ఆ సమర్పణ కలిగిన జీవితంలోనికి నువ్వు వస్తున్నావా? అంటున్నాడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్జనుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆయన కనికరం ఉంటుంది. ఆయన కనికరాన్ని పొందుకుంటున్నావా? దేవుడు నీకు చేశాడు, మేలులు చేశాడు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నావు. రుచి చూచున్న నీ జీవితంలో ఆయన సన్నిధిలో ఒక కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియా తన జీవితంలో మరణకరమైన రోగము చేత నింపబడిన పరిస్థితుల్లో తన జీవితంలో ఆయుష్ను పొడిగించాడు. తన జీవితంలో అక్కడున్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న ఆశుడు రాజు చేతిలో పడకుండా ఆ పట్టణాన్ని కాపాడాడు. ఆ ప్రజలందరినీ కాపాడాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత భావం చూపిస్తున్నాడు. పాతాళమునకు స్తుతి కలుగదయ్యా. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించదయ్యా. అయ్యా, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఇదినమున నీ సన్నిధిలో నేను సజీవులుగా ఉన్నానని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అటు కృతజ్ఞత భావం నీ జీవితంలో ఉన్నదా? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో వాక్కులు నీ జీవితంలో హృదయంలో నింపుకుంటున్నావా? సేవకులు భారం కలిగి నీ కొరకు ఆ యొక్క ప్రకటనలు చేస్తున్నావా? వాక్కుని నీ హృదయంలో నింపుకున్న స్థితిలోనికి వస్తున్నావా? ఎప్పుడు నీ జీవితంలో దేశిస్తుకున్న స్థితిలో ఉన్నావా? నా గురించే మాట్లాడాలనుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ వాక్కు నీ జీవితంలో ఉంటే సత్యం, ఈ సత్యము సర్వ సత్యములోకి నడిపిస్తుంది. ఈ సత్య సర్వములో నీ జీవితంలో ఆ నిత్య శివార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగజేస్తుంది. ఆయన భక్తులందరికీ ఘనతకు కారణము ఈ పరిశుద్ధమైన గ్రంథం. మరి అది నీ చేతిలో ఉన్నప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో నింపుకునే స్థితిలోనికి వస్తున్నావా? అది నీకు ఘనతకు తీసుకొచ్చుకునే స్థితిలోనికి వస్తున్నావా? ఏ శరీరం దేని మీద అతిశయం ఉంటూ, ఏ శరీరం తన జీవితంలో తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు అంటున్నాడు. ఏ శరీరం తన జీవితంలో శౌర్యమును బట్టి, తనకు కలిగిన సూర్యుడు తన జీవితంలో శౌర్యమును బట్టి అతిశయించొద్దు అంటున్నాడు. ఏ ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యం బట్టి అతిశయించొద్దు అంటున్నాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికి పనికిరాని మారు బలహీనులమే, తునీకరించబడిన వారమే, ఎన్నిక లేని వారమే అయినా ఆయన ప్రేమ చేత బలర్పించుకున్నాడు.
ఆయన కృప చేత మనల్ని పిలుచుకున్నాడే. ఇప్పుడు నీ జీవితంలో ఏం కావాలంటే ఆయన బట్టి నువ్వు అతిశయించుతున్నావా? ఆయన సన్నిధిలో నీ జీవితం అతిశయపడుతున్నావా? కొందరు రథముల బట్టి గుర్రముల బట్టి అతిశయపడుతుంటే మనకు దేవుడు కృప చూపించిన బట్టి యెహోవాను బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? అతిశయం నీకు కావాలి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే కేవలం నీ కృపయే. కృపయే కృపయే ఏమయ్యున్నాను నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, యోగ్యత లేకున్నా నశించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నానంతే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. లోకములను ఆకర్షించగా అన్యాయమును నా చుట్టూ చేరగా, వాక్యమే నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకములను ఆకర్షించగా చుట్టూ చేరగా, వాక్యమే నా బ్రతుకును మేలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను రక్షించుటకు నీ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను రక్షించుటకు నీ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే తండ్రి. కృపయే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
చెలెని నవవగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానము చెలెని నవవగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగలను ప్రేమించుటకు నీ పాటి వాడను యేసయ్యా. ఇంతగలను ప్రేమించుటకు నీ పాటి వాడను యేసయ్యా. ఇంతగలను ప్రేమించుటకు నీ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. మనతో మాట్లాడిన కృపయే
తునీకరించబడిన మన జీవితంలో ఆయన మనల్ని ఎన్నుక చేసుకున్నాడు. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బలవంతులను సిగ్గుపరిచి మనల్ని బలహీనలైన మనల్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితాల్లో జ్ఞానులను సిగ్గుపరచుటకై, మన జీవితాల్లో జ్ఞానము లేని వారిని ఎర్రివారినమై ఉన్న మన జీవితాల్లో ఏర్పరచుకున్నాడు. ఆయన కృపను మనం తలంచుకుందాం, ఆయనను బట్టి మనం అతిశయపడదాం. దేవుడు మిమ్మల్ని జీవితాల్లో ప్రేరేపణ కలుగ చేయబడితే స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రార్థించండి. ఒకరు అయా మరొక వారాన్ని మాకు దయచేసి